GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ ఆస్ట్రేలియాలో అంట మల్లెపూలు తెచ్చుకోవడమే చాలా తప్పంట. మరి మలయాళ నటి నవ్య నాయర్కి ఎదురైనటువంటి చేదు అనుభవం 1,14,000 జరిమానా మల్లెపూలు తీసుకొచ్చినందుకు. బయోసెక్యూరిటీ చట్టాలంట. ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు మల్లెపూలు తీసుకెళ్తేనే ఇంత జరిమానా వేశారంటే అక్కడ ఉన్నటువంటి బయోవర్సిటీ చట్టాలంటే ఏంటి సార్? అసలు 3 మల్లెపూలకి 1,14,000 రూపాయలు అనేది కొత్తగా వింటున్న విషయం ఇది. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఇమిగ్రేషన్ చట్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇతర దేశాల నుంచి తెచ్చేటువంటి వస్తువులకు సంబంధించింది ఏమాత్రం హానికరంగా ఉన్నా, ఆ దేశంలో ఏదైనా ఇవాటికి ఇబ్బంది పెట్టేదైనా, ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించేదైనా అలాంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా బ్యాన్ చేశారు. అంటే ఇతర దేశాల నుంచి వాటిని తీసుకురావడానికి వీల్లేదు. అవి తీసుకురావాలంటే దాని మార్గం వేరుగా ఉంటుంది. అంటే దాన్ని ప్రత్యేకంగా వేరే ఓడల లోపల కొరియర్ లోపల పంపించే ఏర్పాటు ఉంటుంది. దానికి పూర్తి టెస్ట్ అన్ని చేసి ఆ టెస్టుల్లో అది ఏ రకంగా కూడా మనకు హామ్ కాదు అని చెప్పి నిర్ణయించిన తర్వాత అలాంటి వాటికి సర్టిఫికేట్తో సహా పంపించే ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే పూలు కానీ చెట్లు కానీ పర్యావరణానికి సంబంధించినవి అయితే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కొన్ని శిలోజాలు అంటారు. అంటే వాటిని పుట్టించడానికి కావాల్సినటువంటి వాటి బీజాలకు సంబంధించినవి, విత్తనాలు లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఫ్లైట్లో ఎవరు కూడా తీసుకురాకూడదు. దానికి చెక్ లేకుండా తీసుకురావడానికి అసలు ముందు సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకురావడానికి వీల్లేదు. అది కొరియర్లో మాత్రమే పంపించాలి. దానికి వేరే ప్రాసెస్ సిస్టంలో రావాలి. ఇది వచ్చినట్టయితే మా దేశంలో ఉండేటువంటి చెట్లకి, మా దేశంలో ఉండే పువ్వులకి వీటికి సంబంధించిన జబ్బులు అంటుకునే అవకాశం ఉంటుంది. ఇవి గాలి ద్వారా ప్రయాణం చేయొచ్చు, ఇంకో రకంగా ప్రయాణం చేయొచ్చు. ఆ జబ్బుల వల్ల మా దేశంలో ఉండేటువంటి మొత్తం పర్యావరణం అంతా దెబ్బతింటుంది అనేది వాళ్ళ వాదన. వాళ్ళ దేశం యొక్క రూల్ అది. కానీ ఈ నవ్య నాయర్కి ఈ విషయాలు ఏమీ తెలియదు. ఆవిడ కొచ్చిన్లో బయలుదేరింది, మెల్బోర్న్కి వెళుతోంది. అక్కడ ఏదో ఓనం ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళుతుంటాను. వాళ్ళ నాన్నగారు ప్రియంగా కొని మల్లెపూలు ఇచ్చారు. వాటిని ఆవిడ బ్యాగులో పెట్టుకుంది. అక్కడికి వెళ్ళాక పెట్టుకుందాం, ఓనంలో ఫంక్షన్లో పెట్టుకుందాం అని చెప్పి బ్యాగులో భద్రంగా పెట్టుకుంది. వాళ్ళు దిగిన తర్వాత మొత్తం టోటల్గా చెక్ చేస్తారు. మన సామాన్లో ప్రతి వస్తువును చెక్ చేస్తారు. వాళ్ళ దాంట్లో అంతా దాన్ని వెంటనే ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో దాని మన దగ్గర కూడా ఇండియాలో కూడా పంపించినప్పుడు చూపించేటట్టు ఉన్నాయి కదా, ఆ చెక్ చేస్తుంది. ఆ యంత్రంలోకి వెళ్ళంగానే ఒక్కొక్కటి చెక్ అవుతూ వెళ్తుంటుంది. ఆ చెక్ లోపల ఈ మల్లెపూలు కనపడ్డాయి. వెంటనే దాన్ని ఆపేశారు. ఆవిడ పిలిపించారు. ఈ మల్లెపూలు తీసుకొచ్చేది గాను 1,14,000 రూపాయలు మీ మీద జరిమానా వేస్తున్నాము. ఈ మల్లెపూలు అక్కడే నాశనం చేసేస్తారు. దాన్ని మొత్తం అక్కడే మల్లెపూలు 1,14,000 కట్టినా మల్లెపూలు ఇవ్వరు. దాన్ని అక్కడే వాళ్ళు కాల్ చేయడం అట్లాంటివి జరుగుతాయి. సో ఇది జరిగినట్టు విషయం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక దేశానికి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఆ దేశం యొక్క రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అక్కడికి వెళ్ళడానికి ఏవి తీసుకొని ఇస్తారు, ఏవి తీసుకురానివ్వరు అనేది మనం ఆన్లైన్లో వెళ్ళి చదివినా దొరుకుతాయి విషయాలన్నీ కూడా. లేదా అక్కడ ఉన్నట్టు వాస్తవంగా జరగాల్సింది ఏంటంటే ఆ క్రూ ఎవరైతే ఉంటారో, అంటే ఆ విమానాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళు చెక్ చేసేటప్పుడే దీంట్లో ఏమున్నాయని చెక్ చేయాలి. కాకపోతే ఏంటంటే హ్యాండ్ బ్యాగేజ్ని జనరల్గా చెక్ చేయరు. మిగతా బ్యాగేజ్ చెక్ చేస్తారు కానీ హ్యాండ్ బ్యాగేజ్ చెక్ చేయరు. కానీ హ్యాండ్ బ్యాగేజ్ని కూడా మనం వెళ్ళేటప్పుడు యంత్రంలో పెట్టి చెక్ చేసినాకనే బయటికి వెళ్తుంది. అందులో అయినా మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే వెళ్తున్నారో అలాంటివి పట్టుకునే ఏర్పాటు కూడా వ్యవస్థ కూడా మన దేశంలో చేయాలి. ఎందుకంటే అమాయకంగా 1,14,000 కట్టాల్సి వచ్చింది. ఆమె దగ్గర క్యాపబిలిటీ ఉంది కాబట్టి అప్పటికప్పుడు కట్టగలిగింది కాబట్టి కట్టేసింది. వేరే వాళ్ళు ఎవరైనా ఆ దేశంలో చదువుకోవడానికో దానికో దీనికో వెళ్ళినవాడు 1,14,000 ఎందుకు పెట్టుకొని పోతాడు? అంటే ఆ డబ్బులు వచ్చేదాకా వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నట్టు ఎయిర్పోర్ట్ క్రూ కూడా, ఆ విమానానికి సంబంధించిన సిబ్బంది కూడా దీని గురించి పూర్తిగా తెలిసి ఉండి వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి చెప్పాలి. ఎవరైనా మీ బ్యాగుల్లో ఇలాంటివి ఉంటే మీరు తీసేసేసేయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా పెద్ద ఎత్తున ఫైన్ పడే అవకాశం ఉంది, ఇవి ఒప్పుకోరు, ఇవి అలో చేయరు అని చెప్తే దానివల్ల చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. చెక్ చేసి వాటిని తీసేస్తే ఇంకా వాళ్ళకి ఎంతో సేవ్ చేసినట్టు. ఈ విధానాలు కూడా మన దగ్గర ఉండాలి. ఇవి మన దగ్గర లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. తను కాబట్టి తన దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి అప్పటికప్పుడు కట్టేసింది. కానీ భవిష్యత్తులో ఎవరు కూడా బాధపడకుండా, ఒకటి ఏ దేశానికి వెళ్ళినా మనం ముందు ఆ దేశంలోకి ఏది అలో చేస్తారో, విమానంలో ఏది అలో చేయరో మనం తెలుసుకోవాలి. రెండోది అక్కడున్న స్టాఫ్ను కూడా మనం అడగాలి.
ఒకడు వాడికి మన దగ్గర ముందు తెలియపోయినా స్టాఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విమానం క్రూను కూడా ఏవి అలో చేస్తారు, ఇవి అలో చేస్తారా, ఇవి మేము తీసుకెళ్తున్నాం బ్యాగ్ లో, హ్యాండ్ బ్యాగ్ లో అలో చేస్తారని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. దాన్ని బట్టి మనం అడగకుండానే వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఈ జాగ్రత్తలు మన ఇండియాలో తీసుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అంటే సార్ దేశాలకి ఇలాంటి భయాలు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు చూడండి, మల్లెపూల వల్ల అక్కడ ఏమన్నా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావచ్చు అన్న అట్లా అంత ఆలోచించారు అంటే ఇవి కూడా ఉంటాయి కదా సార్ నిజంగానే. ప్రతి దేశానికి డిఫరెంట్ గా ఉంటాయి ఇవి. కొన్ని దేశాల లోపల మనం నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి అలౌ చేయరు. ఇప్పుడు యూఎస్ కి పికిల్స్ తీసుకుపోవడానికి అవకాశం కల్పించట్లేదు. పికిల్స్ కూడా బంద్ చేస్తున్నారు. మీరు పికిల్స్ దీంట్లో తీసుకురావడానికి వీల్లేదు, ట్యాక్స్ పే చేసి దాన్ని సపరేట్ గా తీసుకోండి, అది కరెక్టో కాదు కూడా చెక్ చేసే యంత్రాల్లో చూసి చెక్ చేసిన తర్వాత తీసుకురండి, మా దేశంలోకి ఏ రకమైన రోగాలు మేము ఒప్పుకోము అనే పరిస్థితి. కాబట్టి ప్రతి దేశానికి కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని జీవోలు ఉంటాయి, కొన్ని దాని ప్రకారం వాళ్ళు చెప్పేటువంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలన్నీ తెలుసుకొని మనం వెళితే మనం ఇంకా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మన దేశంలో లాగా ఏది పడితే అది మనం చేయడానికి అక్కడ అంత స్వేచ్ఛ ఉండదు. భారతీయులంత స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు అని చెప్పడానికి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, అంత గర్వపడచ్చు కూడా చెప్పొచ్చు. మనం ఈ స్వేచ్ఛ ఒక్కొక్కసారి మంచికి దారితీస్తుంది, ఒక్కొక్కసారి చెడుకు కూడా దారితీస్తుంది. అయితే మరి ఫైనల్ గా సార్ మలయాళీ నటి నవ్య నాయర్ గారు చివరిగా చమత్కారంగా ఒక మాట కూడా అన్నారు, మరి అది కూడా చెప్పండి ఒకసారి. మల్లెపూలకు ఈ దేశంలో ఇంత ఖరీదు ఉంటుందని అనుకోలేదు, 1,14,000 ఒక మూరకు ఉంటుందని తెలియదు, ఒక మూర అని చమత్కరించింది తను. అంటే అంతే కదా, ట్యాక్స్ కట్టిన తర్వాత 1,14,000, కానీ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా తన చేతికి మల్లెపూలు రాలేదు కాబట్టి అది దాని వల్ల ఉపయోగం కూడా లేకపోయింది. థ్యాంక్ యూ సార్.